ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఆదోని డివిజన్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న కూలీలు తీవ్ర ఎండల్లో పనిచేస్తున్నారని నాయకులు తెలిపారు. కూలీలకు మజ్జిగ పంపిణీ చేయడంతో పాటు అనారోగ్యానికి గురైన వారికి వెంటనే ఆసుపత్రులకు తరలించి వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ కూలీ 350 రూపాయలు మాత్రం ఇస్తుండగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన 600 వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పనికి తగిన పారితోషికం కల్పించాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తక్షణమే వేతనాలు ఒక్కరోజు వేతనం 600 రూపాయలు ఇవ్వాలని, అలాగే మరి అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యవసాయ కూలీలకు మరి అలా టెంట్ వేసి శామాలు వేసి కట్టాలని చెప్పి వడదెబ్బకి సొమ్మజిల్లిపోతున్నటువంటి కార్మికులకి మరి నీడ ఉండాలని చెప్పి మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. అలాగే అక్కడ పనిచేస్తున్న వారికి మజ్జిగ ప్యాకెట్లు, అన్ని రకాల మంచినీళ్ళు అయితేనేమి, మరి అక్కడ ఉన్నటువంటి 3 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి వెళ్ళే వాళ్ళకి ఆటో కూడా ఏర్పాటు చేయాలి. మరి వ్యవసాయ కూలీలకి మరి అన్ని రకాల సౌకర్యాలు కలిగించి ప్రజలను మరి వలసలను ఆపాలని చెప్పి కేంద్రం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి నీలపక్షంలో మరి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆందోళన చేపడతామని చెప్పి మరి 307 రూపాయలు అని చెప్పి చెప్తున్నారు. అయ్యా మరి అది కూడా పడడం లేదు. 30 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు పడుతున్నాయి. అది కాదు వేతనము. తక్షణమే వాళ్ళకి సంబంధించినటువంటి పనికి తగ్గ వేతనం 600 రూపాయలు ఇచ్చి మరి అందరిని కూడా ఆదుకోవాలి. వ్యవసాయ కూలీని ఒకే కళ్ళి బిల్లి మాటలు చెప్తూ ఆంధ్రప్రదేశ్ అయితేనేమి అలాగే మరి కేంద్ర ప్రభుత్వం అయితేనేమి మరి ఈ కూటమి ప్రభుత్వము ఎన్నో రకాలుగా మరి ఎలక్షన్ ముందు 2 సంవత్సరాల ముందు ఎన్నో రకాల ప్రజలకు ఆహ్వానించి మరి ఎన్నో రకాల చెప్పేసి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పట్టించుకోకడము చాలా దుర్మార్గమైన. ఉపాధి కూలీకి పెండింగ్ వేతనాలు ఇవ్వాలి. ఉపాధి కూలీలకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి. ఉపాధి కూలీలకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి. ఉపాధి కూలీలకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆదుకోవాలి. వ్యవసాయ కార్మికులను వెంటనే ఆదుకోవాలి. వ్యవసాయ కార్మిక సంఘం వెంటనే ఉపాధి కూలీలను వెంటనే ఉపాధి కూలీలకు ఎండవడి దెబ్బ లేకుండా ఉపాధి కూలీలకు ఎండవడి దెబ్బ లేకుండా ఉపాధి కూలీలకు వడదెబ్బ లేకుండా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం. ప్రస్తుతానికి వేతనం 307 రూపాయలు ప్రభుత్వం అమల్లో ఉంది. కానీ 100, 120, 90 రూపాయలు, 60 రూపాయలు పడే పరిస్థితులు కూడా ఏపీఓలో టెక్నికల్ ఆఫీసర్లు బిల్లు చేస్తున్నారు. ఏమంటే పని చేయలేదంట. మరి ఎక్కువ మరి అధికారిక పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రము ఆదోనిలోన, ఎమ్మిగనూరులోన బజార్లో చక్కెర కొట్టే వాళ్ళకి మాత్రము వేతనాలు 250 దొంగ మాస్టర్లు బిల్లు చేసుకొని తినే వాళ్ళు ఉన్నారు. కావున ఇప్పటికైనా అధికారులు ఎవరైతే దొంగ మాస్టర్లు చేసుకొని బిల్లు చేస్తున్నారో వాళ్ళ మీద శాఖాపరమైన చర్య తీసుకొని పని అసలైన చేసే వాళ్ళకి 600 రూపాయలు వేతనం పడేటట్లు చూడాలని వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. పేరు కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు. మరి మీ అందరూ కూడా తెలియజేస్తాము. మరి ఈరోజు 600 రూపాయలు కూలీ వాళ్ళని పేద ప్రజల పక్షాన మరి ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ కలెక్టర్ ఆఫీస్ మీద ఈ ధర్నా కార్యక్రమం చేపట్టినాము. మరి అదేవిధంగా ఈరోజు 300 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని కూడా అమలు చేసినప్పటికి కూడా మరి అదేవిధంగా మరి 300 కాదు, ఈ 50 రూపాయలు, 60 రూపాయలే పడుతుండవి, 30 రూపాయలు కూడా పడినవి. మరి అవన్నీ కాకుండా వెంటనే జంప్ చేసి ఖచ్చితంగా 300 రూపాయలు పైబడి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతూ మరి ఆ 300 కూడా అమలు చేసామన్నా 300 కాదు 30 రూపాయలు మాత్రమే కూలి పడుతుండవి. 600 రూపాయలు కూలి వల్ల వెంటనే వాళ్ళకి సమాలేయాలా. మొత్తం 8-10 కిలోమీటర్లు నడిచి వస్తే అలుపు వస్తుంది. మరి కూర్చోడానికి నీళ్ళు తాగని కూర్చోడానికి నీళ్ళు లేవు, మరి నిబంధనలు లేవు. వెంటనే సమాలేసి కూడా అక్కడ పేద ప్రజలను ఆదుకునాలని మరి తెలియజేస్తూ మరి ఉన్నటువంటి వెంటనే డ్రమ్ములు పెట్టి సమాలేసి మధ్య కూడా సరఫరా చేయాలా, నీటిని కూడా సరఫరా చేయాలా అని కూడా మీ అందరూ పండ్ల కాటికి కూడా పోయి వచ్చినాము. చాలా మంది గతంలో కూలీలు కూడా రాలేదు అని కూడా తెలియజేస్తారు. మరి ఈరోజు కూడా వెంటనే 8 ఏళ్ళ కోపరి వాళ్ళ డబ్బులు ఎవరైతే పనిచేస్తారో కష్టజీవులు మరి వాళ్ళ అకౌంట్లోకి 8 నెలలకే జమ చేయాలని కూడా తెలియజేస్తాము. మరి వెంటనే
జమ చేయలేనటువంటి ఆధ్వర్యంలో ఇంకా భారీ ఎత్తున రాస్తారోకులు మరి ధర్నాలు కూడా చేయబడతామని కూడా తెలియజేస్తాము. మొన్న కూడా పండ్ల కాటికి వేయించినాము. అమ్మ ఎంత పడుతుందంటే 30 రూపాయలు 50 రూపాయలు మాత్రమే పడింది. 2 నెలలైన కూడా డబ్బులు రాలేదని పేద ప్రజలు చాలా ఆవేశం మీద బాధ మీద మాట్లాడతారు. తాగడానికి నీళ్లు కూడా లేవని అని చెప్తే వెంటనే ఎండలకు శక్తిన శ్యామల మొత్తం వెంటనే సమావేశి వాళ్ళకి మధ్య కూడా సరఫరా చేయాలని మీ అందరూ కూడా తెలియజేస్తూ మరి ఏదంటూ కూడా ఇంకా ఆందోళన కార్యక్రమం చేయబడతామని మీ అందరికి తెలియజేస్తూ కామ్రేడ్ నన్ను ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శిని నా పేరు సోమేశ్వర రెడ్డి అని తెలియజేస్తూ చెల్లి తీసుకుంటా కామ్రేడ్. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తర్వాత మరి ఉత్తి చేర్చుకోవడం కాదు, తక్షణం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరూ కూడా శ్యామలు ఏర్పాటు చేయాలి, మజ్జిగ ఏర్పాటు చేయాలి, వాళ్ళకి అన్ని రకాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేసి 600 రూపాయల వేతనం ఇచ్చేంత వరకు కూడా పోరాటం ఆడదని చెప్పి గతంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు కూడా తక్షణమే వేయాలని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పేరున విప్లవందలు జరుపుకుంటూ నా పేరు కలబాయరాజు, వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు. కార్మిక సంఘం పీకేఎంయు ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా కార్యక్రమ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఆదోని డివిజన్ పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు ఉపాధి కూలీలకు కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బీబీజీ రామ్జీ పథకానికి అనేక కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడిచింది. దానివల్లనే ఈరోజు ఉపాధి హామీ కూలీలకు కూడా ఏమాత్రం జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని మనం తెలియజేస్తున్నాం. ఈరోజు పెద్దపెండికల్ల దగ్గర ఉపాధి హామీ కూలీలను కూడా మేము పరిశీలించాం. అక్కడ ఒక వాగులో వ్యవసాయ కార్మికులు దాదాపు ఒక 200 మంది నుంచి 250 మంది వరకు వ్యవసాయ కూలీలు పనిచేస్తూ ఉన్నారు. అక్కడ కనీసం ఒక టెంట్ కానీ, ఎందుకంటే బ్రతకడానికి ఏమాత్రం మార్గం లేదు కాబట్టి సన్నపిల్లల తల్లులు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, అదేవిధంగా ముదుక ఆ వయసును బట్టి కూడా హాజరవుతూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, అలాంటి తల్లులకి కనీసం వాటర్ తాగడానికి కానీ లేదా ఎండగొడ దెబ్బ కొట్టుకోకుండా ఉండడానికి కనీసం టెంట్లైనా ఏర్పాటు చేశారని మేము ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు కూడా ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ ప్రభుత్వం ఏం చెప్తే అది చెప్పడం కాదు, ప్రజల జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి, ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి ప్రజల స్వేచ్ఛను కూడా గౌరవించాల్సిన హక్కు ఉంది కాబట్టి కూడా మేము అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ మన ఆదోని డివిజన్ మొత్తం ఈ జిల్లాలోనే ఎక్కడైనా ఉపాధి కార్మికులకు సరైన మౌలిక వసతులు కల్పిస్తున్నారని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాంటిది ఏమీ లేదు. ఉపాధి కార్మికులు మరణిస్తే కూడా చూసి చూడనట్టు ఏదో దగ్గు జలుబు వచ్చి మరణించాడని సర్టిఫికెట్లు జారీ చేయడం, లేదా వాళ్ళకి ఏమాత్రం సహాయ సహకారాలు అందించకుండా మరణించినటువంటి వాళ్ళని ఆదుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అంతేకాదు కనీసం పాత బిల్లులు కూడా ఉపాధి పనులు చేసి ఇంతవరకు కూలీలు కూడా ఇవ్వడం లేదని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఉపాధి కార్మికులకు ఏమాత్రం పెడంజేవని పెడితే లేకపోతే నిర్లక్ష్యం ఇస్తే వారి తరఫున భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బీకేఎంయు వారి పక్షాన్ని నిలబడి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు సుదర్శన్, సిపిఐ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్.